ఇట్లా నవంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు 3000 పెళ్లిళ్ళు ప్లాన్ చేసుకుంటే అందులో 150 పెళ్లిళ్ళు క్యాన్సిల్ అయినాయంట. ఎందుకో తెలుసా? పాత సినిమాలలో చూసుంటారు కదా మీరు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని లాస్ట్ మూమెంట్లో వచ్చి ఎవరో ఒకలా ఆపుతారు. ఇట్లా కొన్ని జరిగినాయి. బట్ మాక్సిమం ఏంది అని అంటే ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి సోషల్ మీడియాలో గత చరిత్ర మొత్తం పెట్టడం వల్ల జరిగిందట. పెళ్లికి వచ్చి కూర్చున్న గెస్ట్లందరికీ కూడా వాట్సాప్లలో ఒకటే ఫోటోలు వీడియోలు వస్తా ఉన్నాయట. ఎవరు పంపుతున్నారో తెలుసా? పెళ్లి పీటల మీద కూర్చున్న వాళ్ళ మాజీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్లు పంపుతున్నారట. ఇలా చాలా మంది పేరెంట్స్ కి ఈ కథలన్నీ ముందే తెలిసినప్పటికీ కూడా పెళ్లి ఆపకుండా వాళ్ళు చేయాల్సింది చేసుకుంటూ పోతున్నారు, వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఆఖరికి వాళ్ళకే లక్షలు పోకబడుతుంది. ఈ పెళ్లిళ్ళకి సంబంధించి ఇంకో వాడుతున్నది. బెంగళూరులో అలసూరు సోమేశ్వర ఆలయం అని ఒక గుడి ఉంది. గుళ్ళ ఎప్పుడు పెళ్లిళ్ళు జరుగుతూనే ఉంటాయంట, నిత్యం కళ్యాణం జరుగుతుంటది. కానీ ఇప్పటి నుంచి మాత్రం మేము పెళ్లిళ్ళు చెయ్యమంటే చెయ్యము అని అక్కడ పురోహితులు అంటున్నారంట. ఎందుకో తెలుసా? అరే పెళ్లిళ్ళు అయిన తర్వాత కొన్ని రోజులకే జనాలు విడిపోతా ఉన్నారు, అప్పుడు ఊకే మమ్మల్ని సాక్ష్యం కోసం అని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, మాతో కాదమ్మా ఈ తిరుగుడు, కాబట్టి ఏదో ఒక డెసిషన్ తీసుకునే లోపు ప్రస్తుతానికైతే ఏ పెళ్లిళ్ళు మేము చేస్తలేము చెయ్యము అంటున్నారంట. ఒక ఊర్లో పెళ్లిళ్ళు ఎట్లా ఆగిపోతున్నాయో చూసిండ్రు కదా, తర్వాత ఒక గుళ్ళ పెళ్లిళ్ళు ఎందుకు ఆపేసారో కూడా విన్నారు. ఇప్పుడు ఒక మనిషి పెళ్లి మండపం దాకా పోయి కార్లకెళ్ళి నేను దిగను పెళ్లి చేసుకొని అంటున్నాడట. కారణం ఏంటిదో తెలుసా? పెళ్లి మండపం దాకా కార్లు వచ్చే దారులనట ఏదైతే పూలదండ ఉంటుందో ఆ పూలదండలో పైసలు కడుతుంటారు కదా కొంతమంది, వాళ్ళకెళ్ళి ఒక 20 రూపాయల నోట్ అట ఎవరో దొబ్బేసిరట. అది మిస్ అవుతుంది, నాకు ఇప్పుడు ఆ 20 రూపాయలు తెచ్చిచ్చే వరకు నేను కారు దిగా అంటున్నాడట పెళ్లి కొడుకు. ఇదంతా జరిగింది బీహార్లా. అసలు పెళ్లి చేసుకుందామంటే పిల్లలే దొరుకుతలేరని ఏడ్చేటోళ్ళనే మస్తు మందిని చూస్తుంటే ఈయననేమో పెళ్లి మండపం దాకా పోయి నాకు పెళ్ళొద్దు అని 20 రూపాయల కోసం పిల్లని వదులుకునేటువంటి ఈయనే చూస్తున్నాం. మహానుభావుడు.